మీరు చూస్తున్న ఈ ఛానల్లో మీ ఇంటర్వ్యూ లేదా వ్యాపార ప్రకటన కావాలంటే ఈ ఫోన్ నెంబర్ను సంప్రదించగలరు. ఫోన్ నెంబర్ 9948299422. ఇప్పుడు సర్కిల్ ఇన్స్పెక్టర్గా వచ్చిన తర్వాత ఎలా ఉంది సార్ అసలు? సర్కిల్ ఇన్స్పెక్టర్ కాడికి ముందు నేను ఫస్ట్ నా జర్నీ అంటే కానిస్టేబుల్గా ఉండి హవల్దార్గా అయినాను. హవల్దార్ 10 సంవత్సరాలు చేసినాను. తర్వాత ఏఎస్ఐగా వచ్చేసింది అనమాట. హవల్దార్ 92 to 02 వరకు హవల్దార్గా ఉన్నాను. 02 నుంచి 10 వరకు ఓకే ఏఎస్ఐగా ఉన్నాను అనమాట. అప్పుడు 10 నుంచి 20 వరకు ఓకే పిఎస్ఐగా ఉన్నాను. 21 to 23 3 సంవత్సరాలు సిఐగా ఉన్నాను. ఓకే సార్, గోవాలో అసలు ఏ క్రైమ్ ఎక్కువ సార్? అసలు ట్రాఫిక్ క్రైమ్స్ ఎక్కువ అవుతుంటాయి అన్నమాట. ఓకే, రూల్స్ వయలేషన్ ఎక్కువ చేస్తుంది. ఎందుకంటే టూరిస్టులు ఎక్కువ వస్తుంటారు కాబట్టి ఆ టూరిస్టులకు కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ తెలియదు. మామూలుగా బయట నుంచి వస్తారు కాబట్టి ఇక్కడ రూల్స్ స్ట్రిక్ట్ గా ఉంటారు. వాటిని ఫాలో చేయకుండా రోడ్లు అవి తెలియక ఆడంటే ఆడ దూరం వెళ్ళిపోవడము, నో ఎంట్రీ నుంచి వెళ్ళిపోవడము జరుగుతుంటది అన్నమాట. పట్టుకున్న తర్వాత ఆటోమేటిక్ గా మళ్ళీ మాకు తెలియదు సారీ అని చెప్తుంటారు. సో అది చెప్తేదేమో క్రైమ్ అయిపోయిన తర్వాత నువ్వు సారీ చెప్పేం ఫైన్ ఏమో కట్టాలా. సో ఫైన్స్ మాత్రం స్ట్రిక్ట్ గా ఉంటది. సో అవన్నీ జరుగుతుంటాయి. మామూలుగా వేరే కేసులు అంటవా అది కంపారిజన్ మామూలుగా జరిగే వేరే స్టేట్స్ లో ఏ విధంగా జరుగుతుంటే ఆ విధంగా ఇక్కడ. కానీ ఇక్కడ డ్రగ్స్ గురించి చూసుకున్నట్టయితే ఎక్కువ కేసులు అయితే మనం చూడడం జరుగుతుంది. మన ఏరియాలో కూడా గోవాలో ఎలా డ్రగ్స్ ఎలా అని. డ్రగ్స్ అంటే ఇక్కడ మామూలుగా హోటల్స్ పబ్బులు అట్లా అవి ఉంటాయి కాబట్టి వాటికి మామూలుగా వేరే దగ్గర నుంచి వాళ్ళు ఓకే బిజినెస్ చేస్తుంటారు అన్నమాట. ఓకే, ఇక్కడ అవన్నీ ఏమి ఉండవు. బయట నుంచి దొంగతనంగా తీసుకొని వచ్చి వాళ్ళు విధంగా గోవా పేరు చెడిపేస్తుంటారు అంతే గానీ గోవాలో అవన్నీ ఏం జరగవు. ఓకే, అయినా కూడా ఎక్కువ దాని మీద స్ట్రిక్ట్ గా విజిలెన్స్ పెట్టి దానికి స్పెషల్ గా సపరేట్ గా ఏఎన్సీ పోలీస్ స్టేషన్ ఉంది. తర్వాత కోస్టల్ పోలీసులు ప్రతి పోలీసులు వాటి గురించి కేసులు చేస్తుంటారు. ఓకే, అన్నిటి వేటి వరకు బయట నుంచి అంటే నాకు అంటే ఇప్పుడు షిప్ లోంచా లేకపోతే ట్రైన్ ఎట్లా తీసుకొస్తున్నారు సార్? అది కేస్ టు కేసు ఉంటది అనమాట. ఓకే, కొంతమంది బస్సుల్లో చేస్తుంటారు, కొంతమంది టెక్నికల్ చేంజ్ చేస్తూ ఉంటారు అనమాట. అంటే మీ దృష్టికి వచ్చిందా? అట్లా నా దృష్టికి వచ్చినటువంటి మనం దాని గురించి ఇప్పుడు మామూలుగా ఏఎన్సీ పోలీస్ స్టేషన్ ఉంటుంది కదా, ఓకే, వాళ్ళతో మనం ఇన్ఫర్మేషన్ అడిగితే వాళ్ళు ఇస్తారు. ఓకే, వాళ్ళ కాడ నుంచి అడుగుతారు. మీ కెరియర్ లో దాన్ని లేదు నా వరకు నేను టచ్ చేయలేదు. నేను కేసు ఎక్కువ దాంట్లో ఇన్వాల్వ్ లేను. ఆ పోలీస్ స్టేషన్ నేను పని చేయలేదు. వివరంగా నాకు అంత తెలియదు. కానీ వీలైనంత వరకు గోవాలో రిజిస్టర్ అయిన ప్రతి ఒక్కటి నీకు సెంటెన్స్ పడుద్ది. కంట్రోల్ మాత్రం కంపల్సరీ కంట్రోల్ ఉంటుంది. ఓకే, అలాగే టూరిజం గురించి మీరు కూడా వర్క్ చేశారు 4-5 years. టూరిజం నాది ఇక్కడ టౌన్ పోలీస్ స్టేషన్ అయిపోయిన తర్వాత పొరవరి పోలీస్ స్టేషన్ పోయినాను. పొరవరి పోలీస్ స్టేషన్ 4 సంవత్సరాలు చేశాను డ్యూటీ అక్కడ. 2000లో ఇక్కడ 2001 నుంచి 5 వరకు ఒక 4.5 సంవత్సరం నేను టూరిజం డిపార్ట్మెంట్ లో చేసినాను. అప్పుడు ఎలా ఉండేది సార్ అసలు గోవా? టూరిజం డిపార్ట్మెంట్ లో మాకు ఎక్కువ టూరిస్ట్ పోలీస్ యూనిట్ అని ఉండేది. దాంట్లో ఒక 80 మంది స్టాఫ్ ఉండేవాళ్ళు అన్నమాట. ఎస్పీ, డివైఎస్పీ, పిఐ, తర్వాత స్టాఫ్ పిఎస్ఐ, ఏఎస్ఐ అంత స్టాఫ్ ఉండేది అనమాట. ఒక కోస్టల్ ఏరియా వచ్చి గోవాలో టూరిస్ట్ లో కోస్టల్ ఏరియా వచ్చేసి ఒక 107 కిలోమీటర్లు ఉంటుంది. కానుకొన పాలోలెం బీచ్ నుంచి కిరి బీచ్ వరకు కోస్టల్ లైన్ అనమాట ఫుల్. దాంట్లో వచ్చేసి పోలీస్ స్టేషన్లు డైరెక్ట్ కోస్టల్ పోలీస్ స్టేషన్లు వచ్చేసి ఎక్కువగా కాన్కొన పోలీస్ స్టేషన్, కొల్వా పోలీస్ స్టేషన్, తర్వాత వాష్కో పోలీస్ స్టేషన్, హార్బర్ పోలీస్ స్టేషన్, ఇక్కడికి వస్తే పంజం పోలీస్ స్టేషన్, కలంగుడ్ పోలీస్ స్టేషన్, అంజునా పోలీస్ స్టేషన్, తర్వాత పెన్నే పోలీస్ స్టేషన్. సో ఎక్కువ ఈ అన్ని కోస్టల్ లైన్ పోలీస్ స్టేషన్ అటాచ్ ఉంటుంది. అప్పుడు టూరిస్ట్ పోలీసులు దాని మీద డ్యూటీ చేస్తారు. అంటే టూరిజం రిలేటెడ్ మ్యాటర్ ఏదైనా ఉంటే ఆ కేసులు అయితే వాళ్ళు చూసుకుంటారు. టాక్స్ స్వీట్స్ వాళ్ళంటే వాళ్ళు పట్టుకొని పోలీస్ స్టేషన్కి అప్పు చేస్తారు, వాళ్ళ కేసులు చేస్తారు అన్నమాట. అదేవిధంగా అన్ని కేసుల విధంగా అయితే పోలీస్ స్టేషన్ కన్సర్న్ పోలీస్ స్టేషన్ వాళ్ళు డీల్ చేస్తారు అన్నమాట. ఓకే, ఇప్పుడు మీరు టూరిజం గా చేసినప్పుడు బీచ్ దగ్గర మీరు రెస్పాన్సిబిలిటీ తీసుకోవాలి. బీచ్ దగ్గర వాళ్ళకి అడ్వైజ్ చేసేది, నీళ్ళలో పోకుండా దూరంగా ఉండమని చెప్పడం. వాళ్ళకి అడ్వైజ్, మీకు తాగి ఆడంటే ఆడ బాటిల్ పడేయద్దు, జాగ్రత్తగా ఉండాలా. కొన్ని జోన్స్ ఉంటాయి అన్నమాట. ఇవి
రెడ్ లైట్ బ్లూ ఫ్లాగ్ ఉంటుంది అనమాట. ఓకే. సో ఎక్కువ అలలు గిల్లు వస్తుంటాయి కదా, ఇక్కడ కరెంట్ ఇదంతా వస్తుంది అనమాట. దాని వల్ల సుడిగుండాలు లాగా ఉంటాయి. ఓకే ఓకే. వాటి పోవద్దని మేము అలర్ట్ చేస్తాం. అలర్ట్ చేస్తారు. ఓకే. టూరిస్ట్ రిలేటెడ్ ఏమైనా వాళ్ళకి ఇన్ఫర్మేషన్ కావాలంటే వచ్చి మమ్మల్ని అడిగితే మేము చెప్తాం వాళ్ళకి. ఓకే. సో వాళ్ళను నీళ్ళకి బానికుండా చేసేది ఒకటి, అవేర్నెస్ ఒకటి. ఓకే. తర్వాత వాళ్ళు రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ దాని సంబంధంగా ఏముంటాయో వాటిని వైలేట్ చేయకుండా ఓకే జాగ్రత్తగా ఉండాలని చెప్పేసి వాళ్ళకు టైం టు టైం మేము వాళ్ళకి అడ్వైజ్ ఇస్తుంటాం అన్నమాట. ఓకే. మీరున్న స్పాన్ లో ఎలాంటి గొడవలైనా ఏమన్నా బాగా జరిగాయి అప్పట్లో? సో ఉండే సమయంలో అప్పుడేం జరగలేదు. ఓకే. నేను ఉన్నంత వరకు చాలా పీస్ఫుల్ గా ఉండింది అప్పుడు. అప్పుడు పెద్ద పెద్ద ఇప్పుడు జరిగిన విధంగా కొట్లాట్లు గిట్లాట్లు టూరిస్ట్ ఏరియాల్లో బీచ్ టైంలో ఎక్కువ పెద్దగా ఏం జరగలేదు. పెద్ద కొట్లాట్లు ఇప్పుడు లాస్ట్ 2 years బ్యాక్ అట్లా జరుగుతుండే కదా, అట్లా అప్పుడు ఏం లేదు. అంటే ఇంత హైలైట్ లేదు కదా అప్పుడు. బిజినెస్ కూడా తక్కువ అప్పుడు, అన్ని లేవన్నమాట. ఇది ఇప్పుడు అంత 25 years బ్యాక్. అవును అవును. అసలు అప్పట్లో కేసు సాల్వ్ చేయాలంటే సీసీ కెమెరాలు అవే ఉండేవి కాదు. సూపర్ సార్. సార్ సౌత్ గోవాకి నార్త్ గోవాకి బీచెస్ గురించి చెప్పమంటే ఏం చెప్తారు సార్? సౌత్ గోవాలో ఏరియాని వచ్చేసి సిల్వర్ శాండ్ బీచెస్ అంటారు వాటిని సౌత్ లో. ఎందుకంటే ఎక్కువ అక్కడ బీచ్ లో ఇసుక అంతా తెల్లగా ఉంటది. ఇక్కడ వచ్చేసి వేరే కలర్ లో ఉంటది, తెల్లగా ఉంటది. ఓకే. ఇక్కడ సౌత్ లో బీచెస్ లో వచ్చేసి అక్కడ సౌత్ లో కనకోణ పాలోలిం బీచ్ ఉంది అక్కడ. ఓకే. ఫేమస్ బీచ్ అది. లాస్ట్ కార్నర్ లో ఉంటది అనమాట. అంటే బార్డర్ ఈ పక్క సౌత్ బార్డర్ లో ఉంటది అనమాట పాలోలిం బీచ్. అది దాటిన తర్వాత ఇంకొకటి రామ్దా కాబ్ అని ఒక ఫోర్ట్ లాగా ఒకటి ఉంటది. బీచ్ ఏం కాదు, సో ఒక ఫేమస్ బీచ్ అనమాట అది. దాని తర్వాత వచ్చేసి లీలా బీచ్. లీలా అంటే 5-star హోటల్ ఉంది అనమాట. లీలా హోటల్ అని ఆడుంది. సో ఎక్కువ ఇంతకు ముందు ఆ టైంలో 99, 98, 2000 ఆ టైంలో ఎక్కువ పెద్ద పెద్దోళ్ళు 5-star హోటల్ కాబట్టి అందరూ అక్కడే ఉండాలి అనమాట. ఫంక్షన్ ఆడే జరుగుతుంది, అక్కడే జరిగేవి. చాలా దూరం లీలా బీచ్, అందుకు అది ఫేమస్ అనమాట. స్టార్ హోటల్ కాబట్టి ఫిల్మ్ యాక్టర్లు, తర్వాత డబ్బు గల్లాలు, బిజినెస్ మ్యాన్లు వాళ్ళు ఉంటారు. సో అది లీలా బీచ్. దాని తర్వాత వచ్చి బెనవాలిం బీచ్. బెనవాలిం తాజ్ ఎగ్జాటిక్ అనే హోటల్ ఉంది ఆడ. 5-star హోటల్. ఎక్కువ మీటింగ్స్ అయినా జరుగుతుంటాయి. బీచ్ కూడా మంచిది. అట్లా ఎక్కువ సినిమా యాక్టర్లు పాపులర్ షూటింగ్ గీటింగ్ అన్ని బాగా జరుగుతాయి. బెనవాలిం బీచ్ తాజ్ ఎగ్జాటిక్ హోటల్ ఉంది అక్కడ. బెనవాలింలో తాజ్ ఎగ్జాటిక్ హోటల్ ఉంది అనమాట. అది కూడా 5-star హోటల్, మంచి హోటల్, ఫేమస్ హోటల్. అది ఫేమస్ బీచ్ కూడా బెనవాలిం బీచ్. ఎక్కువ ఫారినర్స్ వాళ్ళు పోతారు. దాని తర్వాత కొల్వా మెయిన్ బీచ్. ఓకే. అంటే కొల్వా బీచ్ అంటే ఇప్పుడు మన కలంగుట్లో అంటే రష్ ఉంటది, లోకల్స్ ఎక్కువ ఉంటారు అనమాట అక్కడ. లోకల్ అంటే డొమెస్టిక్ టూరిస్ట్ అంటారు. ఇండియాలో వాళ్ళు డొమెస్టిక్ టూరిస్ట్ వాళ్ళు ఎక్కువగా ఉంటారు. ఎక్కువ బీడ్ ఉంటుంది, ఎక్కువ గడ్డి ఉంటుంది అక్కడ. సో నార్మల్ గా ఎక్కువ ఉండేది కలంగుట్లో ఉన్నట్టు ఆడ ఉంటుంది. అదొక మెయిన్. అంటే అక్కడ ఫారినర్స్ చాలా తక్కువ, ఎందుకంటే లోకల్ అందరూ ఉంటారు. ఐసోలేటెడ్ ఏరియా దూరంగా ఉంటారు. అవునవును. సో అదైన తర్వాత నెక్స్ట్ వచ్చి మజోర్డా బీచ్ అని ఉంది. మజోర్డా బీచ్ అది 5-star హోటల్ ఉంది ఆడ కూడా. ఓకే. అది కాబట్టి ఆడ కూడా బాగానే ఉంటారు. బాగా హోటల్స్ బట్టే బీచెస్ కి రికగ్నైజ్ అయిపోయినాయి. అందుకే స్టార్ హోటల్ కూడా కదా, రికగ్నైజ్. దాని తర్వాత మళ్ళీ వాష్కోలో బొగ్గమల బీచ్ అని ఒకటి ఉంది. ఓకే. ఆడ ఒబరాయ్ హోటల్ అని అనమాట, ఫేమస్. అది స్టార్ హోటల్. అది కూడా ఒబరాయ్ హోటల్ స్టార్ హోటల్ అనమాట. 30 years నుంచి ఉంది. చాలా సినిమాల్లో కూడా తీసాను అనమాట. పుకార్ సినిమాల్లో చాంటాల్ ఉంది. ఇంతకు ముందు హోటల్ అనమాట. 45 years నుంచి ఉంది అనమాట. ఓల్డ్ బొగ్గమల బీచ్ అంటే. సో దాని తర్వాత హార్బర్ వస్తుంది. హార్బర్ అంటే మామూలుగా ఎంపీటీ వస్తాయి అనమాట. సో తర్వాత మెయిన్ దానికి సౌత్ గోవాలో వచ్చి హార్బర్ మెయిన్ ఉంది. తర్వాత ఎయిర్పోర్ట్ ఉంది ఆడ, ఎయిర్పోర్ట్. తర్వాత ఈ హోటల్ ఉన్నాయి. సో వచ్చే వాళ్ళని ఎయిర్పోర్ట్ కి వస్తే ఎక్కువ అక్కడికి వెళ్ళిపోతుంటారు. ఇక్కడ అప్పట్లో ఇక్కడికి రావడం చాలా తక్కువ. ఫ్లైట్ లో వచ్చే వాళ్ళు బిజినెస్ మ్యాన్ లో వస్తారు. సో ఎక్కువ అక్కడ బిజినెస్ జరుగుతుంది. ఇప్పుడు మోపా ఎయిర్పోర్ట్ కట్టిన తర్వాత అక్కడ బిజినెస్ తగ్గింది. వాళ్ళు ఇప్పుడు మాకు బిజినెస్ అంతా పోతుంది అది అని కొంచెం జరుగుతుంది. ఇప్పుడు ఎక్కువ అంటే మనకి చూసుకున్నట్టయితే ట్రైన్ గానీ ఫ్లైట్ గానీ అక్కడ చాలా దగ్గర, ఇక్కడ ఏం లేవు. ఇప్పుడు బస్సు ఇక్కడికి. మడగాం వచ్చేసి కమర్షియల్ సిటీ అది. ఓకే. మడగాం ఎందుకంటే రైల్వే ఇది ఉంది కదా. అవును. సో అదే విధంగా వాష్కో కూడా హార్బర్ ఉంది అక్కడ. అవును. సో అది పెద్ద సిటీ, ఇది పెద్ద సిటీ, పెద్ద బిజినెస్ సిటీలు అనమాట రెండు. ఓకే. ఇది క్యాపిటల్ సిటీ అయినా కూడా దీనికి బిజినెస్ లేదు. పేరుకి మాత్రం క్యాపిటల్ సిటీ, నో బిజినెస్. ఓకే. ఊరికి ఆఫీసులు ఇక్కడ ఉండే అంతవరకు, బిజినెస్ ఏం లేదు. ఓకే. అట్లా ఉంటది అనమాట.